వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనం వంకాయ బీరకాయ పప్పు చేస్తున్నామండి. వంకాయ బీరకాయ పప్పు ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ టమాటో యాడ్ చేశానండి. నెక్స్ట్ ఆనియన్ అండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అండి. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేస్తానండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్, నెక్స్ట్ వంకాయలు యాడ్ చేశానండి. నెక్స్ట్ బీరకాయ యాడ్ చేశానండి. నెక్స్ట్ చింతపండు అండి. నెక్స్ట్ సాల్ట్ అండి. నెక్స్ట్ పసుపు అండి. నెక్స్ట్ ఆయిల్ అండి. ఆయిల్ పసుపు యాడ్ చేసిన తర్వాత అవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ గార్లిక్ అండి. గార్లిక్ యాడ్ చేసిన తర్వాత అవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక కవర్ పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవాలండి. సో ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయిందండి పప్పు. నెక్స్ట్ మనం పప్పు అంతా కూడా మ్యాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ పప్పుకు తాలింపు పెడుతున్నానండి. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ జీరా, నెక్స్ట్ మినప్పప్పు అండి. నెక్స్ట్ ఆవాలండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ అండి. లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆనియన్, గార్లిక్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్, గార్లిక్ వేసిన తర్వాత అవన్నీ కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వామ్ యాడ్ చేశానండి. తాలింపు అంతా కూడా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ పప్పు అంతా యాడ్ చేస్తున్నానండి. పప్పు యాడ్ చేసిన తర్వాత పప్పు అంతా కూడా బాగా తాలింపులోకి కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి.
అలాగే పప్పు రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.